అమృతం తాగినవాళ్లు దేవతలు దేవుళ్ళు. అది కన్నబిడ్డలకు పంచేవారు అమ్మానాన్నలు. ఈ మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అవును, మనలను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసేవారు మన తల్లిదండ్రులు. కాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్నా వదినలను కూడా తల్లిదండ్రులతో సమానంగా భావిస్తాడు. ఎందుకంటే తనకు ఊహ తెలిసినప్పటినుండి తాను పెరిగింది తన అన్నా వదినల దగ్గరే. అన్నకంటే తనకు వదిన దగ్గరే చనువు ఎక్కువ. ఎప్పుడూ వదిన కొంగు పట్టుకుని తిరుగుతుండేవాడు పవన్. వదిన సురేఖ కూడా తన బిడ్డలాగే పవన్ను పెంచింది. నిజం చెప్పాలంటే పవన్కు తన సొంత బిడ్డ చెర్రీ కంటే ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు పంచి పెద్దవాణ్ణి చేసింది. నేటికీ పవన్ వదిన సురేఖను అదే దృష్టితో చూస్తాడు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహజం. ఎవరింట్లో ఇలాంటివి లేవు? అయినా నాటికీ నేటికీ తనకు అన్నా వదినలే సర్వస్వం. ఆ విషయంలో ఎవరికీ అవకాశమివ్వడు పవన్. అంతేకాదు, ఈరోజు తాను దైవంలా భావించే అన్నా వదినల వివాహ దినోత్సవం. తనను పెంచి ఇంతటివాణ్ణి చేసిన అన్నా వదినలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాడు పవర్ స్టార్. తాను నేరుగా వెళ్లి విషెస్ చెప్పాలనుకున్నా నేడు చేనేత సదస్సు కారణంగా అది వీలు కాలేదు. తన అన్నా వదినలు మరిన్ని వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని తన ఆకాంక్షను వెలిబుచ్చాడు పవన్. సో మనం కూడా చిరు దంపతులకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలుపుదామా?